నెల్లూరు నవలాకుల తోటలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి చైర్మన్, మేనేజింగ్ ట్రస్ట్ చక్రం వెంకట రవికుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ప్రార్థనలు, పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆశీర్వచనం, శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇదే మార్గంలో తిరుపతి వెళ్తూ నవలాకుల తోటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి విశిష్టతను తెలుసుకుని దర్శించుకోవడం జరిగిందన్నారు. తాము అనుకున్నది నెరవేరితే మళ్లీ ఆలయానికి వచ్చి కళ్యాణం చేయిస్తామని తెలిపారు. తన కుమార్తె హీరోయిన్ గా జనవరి 20వ తేదీన వచ్చిన కొత్త రంగుల ప్రపంచం సినిమాకు విశేష ఆదరణ వచ్చిందని, ఇందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి మా డాక్టర్ గారు, ప్రసాద్ గారు, మేము తిరుపతి వెళ్తున్నాం ఒక పని మీద. 2 రోజుల నుంచి టూర్లోనే ఉన్నాం. ఆయన మన దగ్గరుండి స్వామివారిని తీసుకొచ్చి మా రవి గారిని పరిచయం చేశారు. కానీ చాలా అద్భుతమైన వ్యక్తి. నిజంగా మనకి చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. భక్తిభావం ఎక్కువ, పలకరింపు కానీ భక్తి కానీ చాలా ఎక్కువ. ఈ కాలనీలో ఈ గుడి అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి తిరుమలకు తగ్గట్టు ఉంది. తిరుమలలో మనం అందరం అన్నీ చూసాం. అటుపక్క బేడి ఆంజనేయ స్వామి కానీ, చుట్టూరు 7 మన సప్తగిరిలు ఉన్నాయి. లోపల రాగానే గరుడాల వరకు ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి. సో అద్భుతంగా ఉంది. మేము కూడా ఒక కోరిక వేడుకున్నాం స్వామిని వచ్చి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, మేము తిరుపతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పూజారే ఇక్కడ ఉంటాం. నిజంగా గొప్ప అదృష్టం ఈ టెంపుల్కి. సో మరలా మేము అన్ని కార్యక్రమాలు అన్నీ అనుకున్నవన్నీ పూర్తయ్యేటట్లు స్వామి ఆశీర్వదిస్తే మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కళ్యాణం మా దంపతుల తరపున మేము కళ్యాణం చేయించుకోవటానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాం. సో అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి. చూడండి, మీకు తిరుమలలో వినపడినట్టే ఆ చాంటింగ్ అది గోవిందా గోవిందా అని. అన్ని కార్యక్రమాలు అన్నీ జయమవుతాయి. అది నిండు మనసుతోటి స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. పాప హీరోయిన్ కొత్త రంగుల ప్రపంచం సినిమా మొన్న జనవరి 20ని రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆంధ్ర తెలంగాణలో. ఏంటంటే మెయిన్ మనం రూరల్ వరకు వెళ్ళలేకపోయాం. పీవీఆర్ సినిమాస్లో మల్టీప్లెక్స్లోనే సినిమా రిలీజ్ అయింది. 3.5 రేటింగ్ వచ్చింది. చాలా అద్భుతంగా జరిగింది. ఇక త్వరలోనే ఓటీటీకి వెళ్తుంది. మా పాప కూడా మాలాగే, మాకన్నా ఎక్కువ భక్తి ఎక్కువ. సో వారు కూడా వచ్చారు కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇద్దరికీ ఉంటాయని. ఈ అబ్బాయి హీరో క్రాంతి అని ఒంగోలు అతను. సో వీళ్ళిద్దరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. సో త్వరలో ఓటీటీకి వెళ్ళిపోవాలని మేము దేవుణ్ణి మనస్ఫూర్తిగా ముఖ్యం ఇక్కడికి వచ్చి. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.